ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవాది దేవుని నామములో మీ అందరికీ వందనములు. నా పేరు పాస్టర్ కేకే రాజు. ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరితో మాట్లాడుచున్న మాట, మరి ఆ వాగ్దానంతో దేవుడు మాట్లాడుచున్నాడు. మీ జీవితాలు సరిచేయడానికి మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క కృప నువ్వు పొందుకోవాలని, దేవుని వాగ్దానం నువ్వు పొందుకోవాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ గమనిద్దాం ఒక చిన్న మాట. దేవుని దగ్గర నుండి నువ్వు మేలు పొందుకోవాలంటే, మరి ఇక్కడ కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు భక్తుడు మాట్లాడుచున్న మాట, మరి నేనైతే నీ కృపయందు మరి నమ్మిక ఉంచి ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే నమ్మకం ఉంచుతావో, దేవునిపై నమ్మకం ఉంచుతావో, ఆ దేవుని దగ్గర నుండి నీకు మేలు పొందుకోవాలని దేవుడు ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచున్న మాట ఇదే. మరి దేవుడు దయాళుడు, మేలు చేసిన దేవుడు. దేవుడు దయాళుడు, మేలు చేసిన దేవుడు. అదే విధముగా ఆ యొక్క కృప నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి అతనితో ప్రార్థనలు నిలకడగా ఉండాలని, అతనితో నీ యొక్క ప్రేమ నువ్వు సంకల్పంలో ఉండాలని, అతని క్రియలు నువ్వు చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే దేవుని దగ్గర నుండి నువ్వు మేలు ఈ దినము పొందుకోవాలి. ఆ కృపలో నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకంటే మేలు చేయట్లో దేవుడు మరి ఆనందించుతాడు. నీకు మేలు చేయాలని దేవుడు ఆనందించుతాడు. ఈ ఉదయకాల సమయంలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీతో మాట్లాడుచున్న మాట ఇదే. దేవుని కృప మీతో ఉన్నది. ఇదేనము మొదలు పెడుతున్న ఈ పనిలో, మీరు ఇదేనము మొదలు పెడుతున్న ప్రతి కార్యంలో దేవుడు నీతో ఉంటాడని మాట్లాడుచు. ఎందుకంటే నీతిమంతుడికి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుని దగ్గర నుండి నువ్వు మేలు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఇచ్చిన ఈ వచనము, మరి ఈ దినము నీతో దేవుడు దయాళుడు, మరి ఆ యొక్క క్రియ నీకు చేయబోతున్నాడని దేవుడు ఈ దినము వాగ్దానం ఇస్తున్నాడు. ఈ యొక్క వాగ్దానంతో మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు. దేవుని దగ్గర నుండి నీకు మేలు పొందుకుంటావు. మరి భక్తుడు మాట్లాడిన ప్రకారముగే నువ్వు ప్రార్థన చేసి, నేనైతే నీ కృపయందు మరి ఆ నమ్మిక ఉంచున్నానని నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు దేవునికి నీ హృదయము ఆ యొక్క కృప నువ్వు పొందుకో ఈ ఉదయకాల సమయంలో. మరి దేవుడు నీకు మేలులతో నింపునుగాక. మరి ఆ కార్యములు, క్రియలు నీ జీవితంలో జరుగునుగాక. నిన్ను, నీ కుటుంబంలో దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన వాగ్దానం తండ్రి, దేవుని దగ్గర నుండి నీవు మేలును పొందుకో అని మాట్లాడు. అవును తండ్రి, ఆ హృదయాలు ఆ ప్రార్థనను వింటున్నావు తండ్రి. నీ బిడ్డలు ఎంత బాధలు మరి ప్రార్థన చేయుచున్నారో, ఎంత కష్టములో ఆ ప్రార్థన చేయుచున్నారో నువ్వు విని ఆ బిడ్డలకి మేలు చేయి తండ్రి. మంచి కార్యములతో నింపు ఆ గృహమును తండ్రి. సంతోషం, సమాధానంతో నీ బిడ్డలకి నువ్వు నింపు. ఈ దినము చేసిన ప్రతి పనులు, ప్రతి కార్యములు బిడ్డలకు సఫలపరిచి నీ కృపతో నువ్వు నింపి నీ సహాయం నువ్వు బిడ్డలకు దయచేస్తావని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.